లైక్ కొట్టిరా ఫస్ట్ ఇలా వెళ్ళి లైక్ కొట్టేసేయండి. లైక్ కొట్టేసినాక మళ్ళీ మనం వచ్చి మాట్లాడుకుందాం. థర్డ్ పాయింట్ వచ్చేసి కమ్యూనికేషన్ వ్యవస్థ. ఇండిగోలో కమ్యూనికేషన్ వ్యవస్థ మరీ బరస్ట్గా ఉందన్నమాట. ఇండిగోలో ఇంకా కమ్యూనికేషన్ వ్యవస్థని బలపరచాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక మెయిల్ ఐడి ఉంటుంది, లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేస్తే దాని కింద కామెంట్ పెడతారు తప్పితే దీన్ని యూజ్ చేసుకొని అసలు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని బలపరచాలి అని చెప్పి ఎక్కడ ఇండిగో అనుకోదనమాట. నేను చాలాసార్లు చూసిన బ్యాగ్ డ్యామేజ్ అయినా, ఫ్లైట్ క్యాన్సిల్ అయినా సరే, రీబుకింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా సరే ప్రాపర్గా ఎక్కడ దొరకదు. అండ్ ప్రాపర్ సపోర్టివ్ మెయిల్స్ కానీ, కాంటాక్ట్ నెంబర్స్ కానీ వీళ్ళు ఎక్కువ ప్రొవైడ్ చేయరు. దానివల్ల ప్యాసింజర్స్ అనేది చాలా 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 ఇబ్బందికి గురవుతారు. సో ప్రాపర్ కమ్యూనికేషన్ వ్యవస్థని ఈ ఒక్క నెల కోసమే కాకుండా త్రూ అవుట్ ఇండిగో ఉన్న నాళ్ళు ఇది మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అండ్ గవర్నమెంట్ కూడా దీని మీద క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, కాస్ట్ ఎఫెక్టివ్ పేరు మీద ప్రతిదీ వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు బిహేవ్ చేస్తున్నారనమాట. సో దీని మీద ఒక కన్ను పెట్టినారు ఇప్పుడు గవర్నమెంట్ అనేది. ఫర్దర్గా వీళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా, ఏది చేస్తున్నా సరే గవర్నమెంట్కి ఈజీగా తెలిసిపోతుంది. ఒకసారి మిస్టేక్ జరిగితే గవర్నమెంట్ సెట్ బ్యాక్ అయింది, వీళ్ళని చూసుకొని వీళ్ళు ఏమేమి మిస్టేక్ చేస్తున్నారో అవన్నిటిని కౌంట్ చేసుకుంటుంది అనమాట. అన్ని ఓ రోజు మాట్లాడుకుందాం. కమిటీ అయితే వేసినారు, ఆ కమిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, ఆ కమిటీలో మనకి ఇంకా మరిన్ని విషయాలు తెలుస్తాయి. వీళ్ళ మిస్టేక్స్ ఏంటి, వీళ్ళు ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నారు అని చెప్పి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి న్యూలీ రిక్రూట్మెంట్ని ఆపేసినారు. సో కొత్త రిక్రూట్మెంట్ అయితే 6 నెలల నుంచి అంత ఎఫెక్టివ్గా తీసుకోలేదు అని చెప్పి వినిపిస్తుంది అనమాట. సో కొత్త ఎంప్లాయీస్ని తీసుకుంటేనే కదా వాళ్ళకి 1 month 2 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్యాసింజర్స్ తోటి ఎట్లా మెలగాలి, తర్వాత రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, ఇవన్నీ విషయాల మీద ఒక మంచి అవగాహన వస్తుంది. సో బేసిక్ ట్రైనింగ్స్ అయితే ఎవరికి కాలేదు. యాజ్ ఆఫ్ నో నేను మీకు కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ లేటెస్ట్ అప్డేట్ వచ్చేసి ఎవరైతే CEO ఉన్నారో, సో ఇండిగో CEOకి గవర్నమెంట్ అనేది షోకాస్ నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. అండ్ దాని మీద త్వరితగతిన వాళ్ళు కూడా ఏదో ఒక సొల్యూషన్ తీసుకొని వస్తారు. ఇన్ ఫ్యూచర్ గవర్నమెంట్ నుంచి ప్రతి విషయం మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇండిగో ఫెయిల్డ్ ఇన్ హ్యాండ్లింగ్ ద ప్యాసింజర్స్ కదా. సో అందుకని గవర్నమెంట్ అనేది, సెంట్రల్ గవర్నమెంట్ టోటల్గా టేక్ కేర్ చేస్తుంది. సో ఏం జరుగుద్ది అనేది చూడాలన్నమాట. సో విల్ సీ దట్ గవర్నమెంట్ షుడ్ పనిష్ దిస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఎవరైతే చేయాలనుకుంటున్నారో, గవర్నమెంట్నే ఇబ్బంది పెట్టేంత పొజిషన్లోకి వచ్చినారు అంటే ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్.